ప్రస్తుతం నేను మేడారం జాతర జరుగుతుంది కదా, దానికి సంబంధించి హాస్పిటల్లో ఉన్న దాదాపు చాలామంది పేషెంట్లు 24 గంటలు వస్తూనే ఉంటారు. సో ఇక్కడ 24 గంటలు డాక్టర్లు కూడా అందుబాటులో ఉంటారు. మేడారం ఇంత పెద్ద జాతరలో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ 50 పడకల ఆసుపత్రి అయితే వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రతి జాతర సందర్భంలో 50 పడకలు అయితే ఏర్పాటు చేస్తారు. సో రోగులకు వచ్చినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మెడిసిన్ ఇచ్చి పంపిస్తారు. సో మెడిసిన్ సంబంధించిన విభాగం డాక్టర్స్ కూడా అక్కడే ఉన్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే డాక్టర్స్ అక్కడే చెక్ చేసి డాక్టర్లు దానికి సంబంధించిన మెడిసిన్ కానీ ఇంజెక్షన్ కానీ ఏదైనా చేసి పంపిస్తారు. ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయితే మాత్రం అక్కడ ఇన్ పేషెంట్గా జాయిన్ చేసుకొని దానికి సంబంధించి ట్రీట్మెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, చాలా పెద్ద ఎత్తున టాబ్లెట్స్, సిరప్స్, ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. చాలామంది పిల్లలు వస్తూ ఉంటారు, వృద్ధులు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి సంబంధించిన మెడికేర్ అంతా ఈ టాబ్లెట్స్ రూపంలో కానీ ఇంజెక్షన్ రూపంలో కానీ అంతా పెద్ద ఎత్తున సిద్ధం చేశారు. చూస్తున్నాం కదా, మరి ఈ స్టాక్ అంతా మొత్తం మెడికల్కి సంబంధించిన స్టాకే. వైద్య శాఖ పూర్తి సన్నద్ధతతో పేషెంట్లు ఎంతమంది వచ్చినా అందరికీ వైద్య సహాయం అందించేందుకు పెద్ద ఎత్తున సిబ్బందిని కూడా ప్రతి జాతర సమయంలో ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. సో ఇక్కడ డాక్టర్లు కూడా పేషెంట్లను చూస్తున్నారు. పేషెంట్స్ వాళ్ళ ప్రాబ్లం చెప్తుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఇక్కడే చిన్న చీటీ రాసిసేసి మందులు కూడా రాసిచ్చేసి వాళ్ళకు పంపించేసడం జరుగుతుంది. సో పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇన్పేషెంట్గా జాయిన్ చేసుకుంటారు. ఇంకా క్రిటికల్ అయితే ఇక్కడ నుంచి హన్మకొండ కానీ వరంగల్ కానీ ఎంజిఎంకి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో అడుగుదాం, ఇక్కడ పేషెంట్లు కూడా చూస్తున్నారు కదా, ఒక పేషెంట్ అయితే హెడ్ ఇంజరీ అయింది. హెడ్ ఇంజరీకి సంబంధించి ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. చాలామంది ఇంజరీ పేషెంట్స్ కూడా మనకు కనబడుతున్నారు. కొంతమంది వృద్ధులు కూడా కనబడుతున్నారు. ఇంజరీకి సంబంధించి కూడా డాక్టరు, నర్సు వాళ్ళకి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఉన్నారు ఇక్కడ. డిఎంహెచ్ఓ కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ ములుగుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ చూస్తున్నాం కదా, ఆఫీసర్స్ కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. సో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డిఎంహెచ్ఓ గోపాలరావు సార్ ఉన్నారు. సార్, ఎంతమంది సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఎట్లా ఉంటుంది? నా పేరు డాక్టర్ గోపాలరావు, డిఎంహెచ్ఓ ములుగు. సో సమ్మక్క సారలమ్మ జాతర ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంటుంది. సో ఈ జాతర ఈ ఇయర్ యాక్చువల్గా ఈ జాతర అనేది ఫిబ్రవరి మంత్లో వస్తుంటుంది. సో ఈ ఇయర్ మాత్రం జనవరిలో కొంచెం ఎర్లీగా వచ్చింది. సో మెయిన్ జాతర 28, 29, 30, 31 ఈ 4 డేస్లో మెయిన్ జాతర జరుగుతుంటుంది. సో దీనికి కోసం మేము ప్రీ జాతర మెడికల్ క్యాంప్స్ గత డిసెంబర్ 26 నుంచే ఈ క్యాంప్స్ పెట్టుకోవడం జరుగుతుంది. సో ఈ 4 డేస్ మాత్రము విత్ స్పెషలిస్ట్ సర్వీసెస్ సుమారుగా 50 బెడెడ్ టెంపరీ హాస్పిటల్ టీటీడీ కళ్యాణంలో ఏర్పాటు చేసుకొని స్పెషలిస్ట్ డాక్టర్స్ ఫ్రమ్ ఎరస్ట్రాల్ డిస్ట్రిక్ట్ అన్ని జిల్లాలు 7 జిల్లాల నుంచి కూడా మేము డెప్యుటేషన్ వేయించుకొని నిర్వహించడం జరుగుతుంది. సో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఇవాళ 2nd డే. సో దీనికి కానీ ఇంకా మా ములుగు జిల్లా మెడికల్ ఆఫీసర్స్ అండ్ ఎరస్ట్రాల్ జిల్లా మెడికల్ ఆఫీసర్స్ సుమారుగా 150 మెంబర్స్ కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతారు. పారామెడికల్ సిబ్బంది కూడా 500 మంది ఇందులో పార్టిసిపేట్ అవుతారు. సో ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి సుమారుగా 108 అంబులెన్స్ కూడా మేము యూజ్ చేసుకుంటున్నాము. బైక్ అంబులెన్స్ ఇప్పుడు క్రౌడ్ హెవీగా ఉంటుంది కాబట్టి 4 వీలర్ మూవ్మెంట్ అనేది చాలా రెస్ట్రిక్టెడ్ ఉంటుంది. సో ఇంకా వాటి కోసము ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్ కోసం బైక్ అంబులెన్సెస్ కూడా ఒక సుమారుగా 42 బైక్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా ఇంకా ఫస్ట్ రిఫరల్ సెంటర్గా మా ములుగు జనరల్ హాస్పిటల్ కూడా ఏర్పాటు చేసుకుని ఇక్కడ 80% ఆఫ్ ది ట్రీట్మెంట్ ఇక్కడే చేస్తున్నాము. ఇంకా ఏమన్నా బాగా సీరియస్ ఉండి రిఫరల్ సెంటర్ అవసరం పడితే మాత్రము ములుగును ఫస్ట్ రిఫరల్ సెంటర్గా, ఇంకా వెంటిలేటర్స్ కానివ్వండి, ఇంకా ఎంఆర్ఐ స్కాన్ కానీ అవసరం పడితే ఎంజిఎం కూడా 2nd రిఫరల్ సెంటర్లు కూడా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇంకా ఈ టీటీడీ 50 బెడెడ్ హాస్పిటలే కాకుండా పెరిఫరల్ క్యాంప్స్ విత్ ఇన్ ద మేడారం 30 పెరిఫరల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకొని ఫస్ట్ ఎయిడ్ సర్వీసెస్, ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇవే కాకుండా భక్తులు మార్గ మధ్యలో వచ్చే ప్లేసెస్లో కూడా 42 ఎన్రూట్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఈ 4 డేస్ రౌండ్ ది క్లాక్ మేము ఉంటూ మా స్పెషలిస్ట్ సర్వీసెస్ అండ్ జనరల్ సర్వీసెస్ కూడా అందరం ఉంటూ ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇంకా పోస్ట్ జాతర ఎఫెక్ట్ కూడా ఉంటుంది కాబట్టి మా యొక్క మెడికల్ సర్వీసెస్ అప్ టు ఫిబ్రవరి 10th వరకు కూడా
మేము నిర్వహించుకుంటాము. సో మెయిన్ ఏంటంటే ఈ జాతరలో మెయిన్ యాక్సిడెంట్ కేసెస్, ఈ కొబ్బరికాయలు కొట్టినప్పుడు కానివ్వండి, వచ్చే దారిలో యాక్సిడెంట్స్ కానివ్వండి జరుగుతుంటాయి. ఇంజురీ కేసెస్ బాగా ఎక్కువ వస్తుంటాయి. ఇంకా ఇవే కాకుండా డస్ట్ కొంచెం ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి డస్ట్ అలర్జీ, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అవి కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ డ్రౌనింగ్, జంపన్న వాగులో ఎక్కువ స్నానాలు చేస్తారు కాబట్టి డ్రౌనింగ్ కేసెస్ కానివ్వండి, ఆల్కహాల్ కేసెస్, మెయిన్గా ఇక్కడ ఆల్కహాల్ కేసెస్ కూడా బాగా వస్తుంటాయి. ఇవే కాకుండా ఇంకా ఫిట్స్ సంబంధించిన కేసెస్, ఇది అటవీ ప్రాంతం కాబట్టి స్కార్పియన్ బైట్, స్నేక్ బైట్ కేసెస్ కూడా వస్తున్నాయి. సో ఎలాంటి కేసు వచ్చినా కూడా మేము ఇక్కడే 100% ట్రీట్మెంట్ ఇచ్చి మేము సేవలు అందిస్తున్నాము. సో ఇంకా ఏమన్నా అవసరం గతంతో పోలిస్తే కేసులు ఏమైనా పెరిగాయా? ఎక్కువ ఏ కేసెస్ మీరు గతంతో పోలిస్తే ఈసారి కేసెస్ ఎక్కువ ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే అబ్జర్వ్ చేశారు? సో లాస్ట్ 2000 పోయిన సమ్మక్క సారలమ్మ జాతర 2024 జరిగింది. అప్పుడు సుమారుగా 1,50,00,000 మంది పాపులేషన్ భక్తులు రావడం జరిగింది. ఈసారి అంతకు డబుల్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టెంపుల్ మాడిఫికేషన్ జరిగింది కాబట్టి ఎక్కువ మంది చూడడానికి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి పేషెంట్స్ రావడం కూడా ఎక్కువ జరుగుతుంది ఈసారి కూడా. థ్యాంక్ యూ. ఎక్కువ యాక్సిడెంట్ కేసెస్, ఫిట్స్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కేసెస్ కూడా వస్తున్నాయి. డాక్టర్ బందెల మోహన్ రావు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ లీడర్ని. మా టీం ప్రతిరోజు కూడా ఒక 15 మంది అంబులెన్స్ తోటి కూడా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నుండి డిఫరెంట్ స్పెషాలిటీ తోటి, గైనకాలజీ, ఆర్థోపెడిక్ సర్జన్, ఆఫ్థాల్మాలజిస్టు, ఇక రకరకాల స్పెషలిస్టులు 15 మంది రోజుకు పొద్దున వస్తున్నారు. ప్రతిరోజు కూడా టీం బయలుదేరుతుంది. వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు, ఒక 16 సంవత్సరాల నుంచి డిఎంహెచ్తో అటాచ్ అయి ఉన్నారు. ఈ హాస్పిటల్తో అనుబంధంగా ఉండి ప్రతిసారి ఏ కేసు వచ్చినా కానీ డీల్ చేస్తున్నాము. మామూలు కేసులు దాదాపుగా 90-80% ఇక్కడనే డీల్ చేస్తాం. కొన్ని రెఫరల్ కేసులు మాత్రమే అంబులెన్స్లో మనం వరంగల్ తరలించడానికి వీలుంటుంది. ఆర్థోపెడిక్ సర్జన్స్ ఉన్నారు, ఇక్కడే ట్రీట్ చేస్తున్నారు, ఇక్కడే ప్లాస్టర్స్ చేస్తున్నారు. ఆఫ్థాల్మాలజిస్ట్ ఉన్నారు. కండ్ల కొన్ని డస్ట్ వల్ల కండ్ల నలకలు పడ్డ కేసులు ఇంతకు వచ్చిన ఈయన డాక్టర్ ఆఫ్థాల్మాలజిస్ట్ గారు, రాజ్కుమార్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కంటిది కానీ ఏ సంబంధించిన ప్రతి స్పెషలిస్ట్ ఇక్కడ ఉన్నారు. గైనకాలజీ ఇక్కడ ఇంతకుముందే డెలివరీస్ 2 జరిగినాయి. జంపన్ అనే ఒక అబ్బాయి పుట్టాడు, అంటే పేరు అలా పెట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరు మార్చుకోవచ్చు కానీ మగపిల్లాడు పుడితే జంపన్ అని, ఆడపిల్ల పుడితే సమ్మక్క అని చెప్పుకోవడం ఆనవాయితీగా మారింది ఇక్కడ. అలాగే ఇంతకు ఒక అబ్బాయి పుట్టాడు. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆల్దో ఇక్కడికి వచ్చినారు. వాళ్ళ తల్లితో వచ్చిన వాళ్ళ భర్త రాలేదు ఇంకా. బట్ ఇక్కడ చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడికి వచ్చినందుకు, డెలివరీ నార్మల్గా అయిపోయిందని. అందుకని ఇక్కడ లేడీ డాక్టర్స్ కూడా వచ్చారు మా వాళ్ళు కనుక. డెలివరీకి కూడా డిఎంహెచ్ గారు ప్రతిసారి కూడా చార్టర్ ఏర్పాటు చేసి బాగా అరేంజ్ చేశారు. అమ్మాయి ఇక్కడే ఉంది, డెలివరీ అయిన అమ్మాయి కూడా ఇక్కడ, పాప ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి మగపిల్లడు పుట్టాడు. జంపన్ మీద నార్మల్ డెలివరీ అయింది. అట్లా అది అదృష్టం అంటుంది ఆమె. ఇంకా డెలివరీ డేట్ రాలేదు సార్, మాకు ఇప్పుడే వచ్చేసింది, మా హస్బెండ్ పిలిచాము, ఈజ్ ఎ బ్యాంక్ ఎంప్లాయీ అంట, వీళ్ళు కమ్ దేర్, మరి ఇక్కడికి వస్తాడని చెప్తున్నారు. టైంలో దాదాపు 9 months టైంలో ఇలాంటి రిస్క్లు మరి ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు? ఇట్లా ఇక్కడ నార్మల్ డెలివరీ చేయడానికి అన్ని విధాలు ఉన్నాయి. సెక్షన్స్ మాత్రం ములుగు ఇక్కడ దగ్గరలో తాడవాయి గారు పంపడానికి ఇక్కడ థియేటర్ కూడా డిఎంహెచ్ గారి ఆధ్వర్యంలో అక్కడ అరేంజ్ చేశారు. అన్నీ మనం వరంగల్ దాకా పోవాల్సిన అవసరం లేదు. తాడవాయిలో కానీ ములుగులో కానీ సెక్షన్ కేసులు అరేంజ్ చేశారు. ఆర్థోపెడిక్ కేసులు కూడా అక్కడ డీల్ చేయడానికి అరేంజ్ చేశారు కనుక డిఎంహెచ్ గారిని అప్రిషియేట్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ లుకింగ్ ఆఫ్టర్. వాళ్ళకి మేము అనుబంధంగా పనిచేస్తున్నాం. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కొన్ని ఏళ్ల నుంచి, ఒక 16-17 ఏళ్ల నుంచి ఇక్కడ ప్రతిసారి వస్తాము. ఈవెన్ చిలకలగుట్ట దాకా కూడా పోదు. అక్కడి నుంచి వచ్చి ఐఎంఏ టీం ప్రతిరోజు వస్తున్నారు. డిఫరెంట్ స్పెషాలిటీస్ వస్తున్నారు కనుక ఈ మా సర్వీసును వినియోగించుకోవాలని ప్రజలకు కోరుతున్నాను. అంటే గత అనుభవం ప్రకారము ఈసారి అభివృద్ధి జరుగుతున్న పనుల నిమిత్తము ఎంత అభివృద్ధి చెందింది అనేది చూడడం కొరకు కూడా కొంచెం పెరిగినది వాస్తవమే. సో అయినప్పటికీ ఆరోగ్య శాఖ తరపున దాదాపుగా మేము దాదాపు 3,199 సిబ్బందితోటి 72 క్యాంపులతోటి 664 ఓపీ చూసినాము. అందులో 192 రిఫర్ చేసినాము. 295 ఇంజురీస్ ఉన్నాయి. ఒక డెలివరీ కూడా రాత్రి 4:32 వచ్చి 5:32కి చేయడం జరిగింది. డెలివరీ సేఫ్గా చేశారు. నా ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. సో ముఖ్యంగా నేను పబ్లిక్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను తిరిగి వచ్చిన క్రమంలో మాస్క్ పెట్టుకోవడం అత్యవసరం. రెండోది డిహైడ్రేషన్ కూడా లోన్ అవుతున్నారు. ఎందుకంటే వేడి బాగా ఉంది. సో పరిసరాలు కొంచెం అంటే పరిశుభ్రమైన నీరు తాగాలి, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవాలి. తర్వాత ఇంజురీస్ కూడా ఎఫ్ఆర్స్ అంటే ఇప్పుడు మాకు 40 వెహికల్స్ ఉన్నాయి.
ఇది 42 వీలర్స్ బైక్స్ ఉన్నాయి. సో వాళ్ళు కూడా చేరుతున్నారు అక్కడికి. ఆ చేరిన దాని వెంటనే వీళ్ళు ఇన్ జనరల్గా ఏదైనా ఇంజూరీ అయితే వాళ్ళ సహాయం కూడా తీసుకొని వెంటనే 108 కూడా చేరడం కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు మాత్రం దాదాపుగా రెఫర్లు కూడా మేము చాలా చేసినాము. సో ఎట్టి పరిస్థితుల్లో మాకు వచ్చినటువంటి ఇప్పుడు మనకు స్పెషలిస్టులు కూడా ప్రతిరోజు 8 శాఖలు వస్తూ ఉంటాయి ఎంజిఎం నుండి. సో వాళ్ళతోటి కూడా వైద్యం అందిస్తున్నాం. సో ఇదన్నీ ఇక్కడ పేషెంట్కి సంబంధించి ఇన్ఫ్లో ఎక్కువ ఉంది కదా, మరి డాక్టర్ల మీద ఎలాంటి ఒత్తిడి ఉంది, మరి ఎట్లా దానికి సంబంధించి ఏం చేయాలి? ఒత్తిడి ఏం లేదు. సాధ్యమైనంత వరకు మేము అంటే మన జనరల్ డాక్టర్స్ స్పెషలిస్టులు అందరూ కలిసి ఎప్పటికప్పుడు వైద్యం అందిస్తున్నాం. ఏమాత్రం ఇబ్బంది ఉన్నా కానీ 108 కేసు వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి, పంపిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. పాటు కొంతమంది ఐఎంఏ ప్రతినిధి కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి, ఎట్లా ఉంది పేషెంట్ సంబంధించి ఏం చెప్తారు? ఇంత పెద్ద జాతర జరుగుతుంటుంది, పేషెంట్కి ఎలాంటి ఏమన్నా సలహాలు సూచనలు ఏమైనా ఇస్తారు? తొలి వెలుగు ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ సాంబశివరావు, నేను డిఎంహెచ్ఓ వరంగల్. ఇక్కడ డిహెచ్ గారి ఆదేశం మేరకు ఇక్కడ డిప్యూటీ చేసి పనిచేయడం జరుగుతుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఓవరాల్గా 50 బెడెడ్ హాస్పిటల్ నడుస్తుంది. దీనికి గాను డైలీ ఒక 30 మెడికల్ ఆఫీసర్స్ ప్లస్ ఐఎంఏ కావచ్చు, మిగతా జీజీహెచ్ నర్సంపేట, ఎంజిఎం, మిగతా చోట్ల నుంచి కూడా ములుగు మెడికల్ కాలేజ్ నుంచి స్పెషలిస్టులను ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఈరోజు ఒక హైదరాబాద్ నుంచి మీరు చూశారు ఇంతకుముందు ఒక నార్మల్ డెలివరీ కూడా జరగడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఓవర్ క్రౌడ్ అనేది మీకు అందరికీ తెలిసిందే అనుభవం. గర్భిణీ స్త్రీలు, పిల్లలు, వృద్ధులు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఏంటంటే ఈరోజు ముఖ్యంగా సమ్మక్క తల్లి వస్తుంది కనుక క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. చాలా జాగ్రత్త పాటిస్తూ, దర్శనంలో జాగ్రత్తలు పాటిస్తూ, ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం ఇక్కడ మా హాస్పిటల్ అందరికీ తెలిసింది, ఇక్కడ రావాలని కోరుకుంటున్నాం. వైద్య సౌకర్యాలన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మాకు 2 o'clock వరకు మా రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కూడా విజిట్కు ఇన్స్పెక్షన్ రాబోతున్నారు. ఇప్పుడు వారి కోసం వెయిట్ చేస్తున్నాము. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి, నేను డాక్టర్ శిరీష్ కుమార్, ఆర్థోపెడిక్ సర్జన్, ఐఎంఏ వరంగల్ బ్రాంచ్ జనరల్ సెక్రటరీ. మా వరంగల్ ఐఎంఏ బ్రాంచ్ వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో ఒక 4 days డిఫరెంట్ స్పెషాలిటీస్ తోటి మన వరంగల్లో ఉన్న కార్డియాలజిస్ట్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానివ్వండి, వాళ్ళతోని సపరేట్గా క్యాంపు వీళ్ళతో సమన్వయం పరుచుకుంటూ చేసుకుంటున్నాం. అయితే ఈరోజు మెయిన్గా సమ్మక్క తల్లి వస్తుంది కాబట్టి కొంచెం హడావుడి ఎక్కువ ఉంటుంది. సో వచ్చే వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా, ఇప్పుడు మనం చూసినట్టయితే చాలామంది కాళ్ళకు దెబ్బలు తగిలియో, కొంచెం అయితే 2 వేళ్ళు కట్ అయిపోయి కూడా వస్తున్నారు. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి సుఖవంతంగా జాగ్రత్తగా మనవి జాతరని దర్శన భాగ్యం చేసుకొని అందరూ వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొంతమంది డ్యూటీ డాక్టర్స్ ఉన్నారు, ఎక్కువ ఎలాంటి కేసెస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు? మరి డ్యూటీలో ఉంటారు కాబట్టి ఎక్కువ ఎలాంటి కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నారు? సార్ అంటే దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం, నాది ఫస్ట్ టైం జాతర అండి. అందరికీ థ్యాంక్ యూ. మై నేమ్ ఈజ్ డాక్టర్ భార్గవ్. ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ హనంకొండ. మాకు అప్పయ్య సార్ గైడెన్స్ తోటి ఇక్కడికి రావడం జరిగింది. వారి ప్రోత్సాహమే ఇక్కడ నాకు తొలి జాతర, అంటే నా డ్యూటీలలో ఎక్కిన తర్వాత మొదటి జాతర. ఇక్కడ చాలా వివిధ రకాలమైన కేసెస్ చూడడం జరుగుతుంది. ఎట్లాగైతే పొద్దున ఒక జాతరలో భాగంగా జంపన వాగులో ఒక మునిగి ఒక శవం తేలింది. అది ఎమర్జెన్సీలో తీసుకురావడం జరిగింది. అట్లాంటి కేసెస్ అనేక విధాలుగా, బ్రాడెడ్ కేసెస్ కావచ్చు, లేకుంటే స్కార్పియన్ స్టింగ్స్ కావచ్చు, అడవి ప్రాంతంలో పాములు, తేళ్ళు కాట్లకు గురయ్యే సందర్భాలు చాలా ఉంటాయి. అట్లాంటివే కాకుండా ఇప్పుడు జనరల్గా రైవల్స్ ఉంటాయి, గ్రూప్ రైవల్స్ ఉంటాయి. ఇక్కడ కొట్లాడే కేసెస్ కావచ్చు అండి, గ్రీవియస్ ఇంజురీస్ కావచ్చు, అట్లాంటి చాలా రకాలమైన ఎమర్జెన్సీ కండిషన్స్ని వివిధ జాతర అంటే చాలామంది ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఆల్కహాల్ కన్జంప్షన్కి సంబంధించి ఎలాంటి కేసెస్ మీ దగ్గరకు వస్తున్నాయి? ఇక్కడ ముఖ్యంగా గమనించింది అయితే ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ కేసెస్ చాలా ప్రాముఖ్యంగా చూడడం జరుగుతుంది. ఎందుకంటే 100లో దాదాపు ఒక 50 నుంచి 60% కేసెస్ మాత్రం ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ వల్లనే జరిగే ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ఏం లేదు సార్, ఎందుకంటే ఆల్కహాల్ రిస్ట్రిక్ట్ అయితే చేయడానికి అయితే కుదరదు కానివ్వండి. ఎందుకంటే వీలైనంత వరకు ప్రజలకు అవగాహన కల్పించడము, వారికి ఇంకా విభిన్నమైన సువిధాలు కల్పిస్తే ఆల్కహాల్ రిలేటెడ్ ఇంటాక్సికేషన్ రిలేటెడ్ ఇంజురీస్ జరగకుండా దోహదపడవచ్చు. ఒకసారి గత జాతరలో కూడా ఇట్లనే ఒక ఒరిస్సాకు చెందిన మహిళ కూడా ఇక్కడే డెలివరీ కావడంతో జంపానా అనే పేరు పెట్టుకుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ డెలివరీ జరిగితే మగవాళ్ళు పుడితే జంపన్న, ఆడవాళ్ళు అమ్మాయి పుడితే మాత్రం సమ్మక్క అని ఒక ఆనవాయితీ వస్తుంది. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి
చెప్తున్న పరిస్థితి. హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ మేడారం జాతరలో డెలివరీ కావడం కూడా చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి. సో చాలా వరకు కేసెస్ చూస్తుంటే ఆల్కహాల్కి సంబంధించిన కేసెసే ఎక్కువ వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఆల్కహాల్ కన్జంప్షన్ కేసెస్ సంబంధించి చాలా ఎక్కువ ఉన్నారు. సో దానికి సంబంధించి కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. మరో పక్కన ఈ ఇంజురీకి సంబంధించి కూడా కేసెస్ కానీ, లేకపోతే దెబ్బలు తాకడం కానీ, తోపులాట్లో సంబంధించి, లేకపోతే గద్దెల దగ్గర కొబ్బరికాయలు కొడతారు కాబట్టి దానికి సంబంధించిన కేసెస్ కూడా, లేకపోతే గ్రూపు తగాదాలకు సంబంధించి మద్యం తాగిన తర్వాత పక్క వాళ్ళతో గొడవలు పెట్టుకుంటారు. సో దానికి సంబంధించి కూడా ఎక్కువ కేసెస్ నమోదవుతున్నాయి. ఎన్ని కేసులు వచ్చినా అందరి పేషెంట్స్ని చాలా ఓపికగా చూస్తున్నాం. ఇప్పటివరకు 40,000 పైగా ఓపీ చూసాం. దానికి సంబంధించిన పెద్ద ఎత్తున అంబులెన్స్లు కూడా ఉన్నాయి. బైక్ అంబులెన్స్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఒకవేళ ఇక్కడ కనుక కాకపోతే వరంగల్ ఎంజీఎంకి కూడా వెంటనే అంబులెన్స్లో పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. విడజండి సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.